అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పెసరట్టు తయారు చేస్తున్నాను. మామూలుగా అయితే మనం పెసరట్టు జస్ట్ పెసల్ని నానబోసుకుని వేసుకుంటాం కదా. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా బ్రౌన్ రైస్ కూడా కలుపుతున్నాను. సో ఆ బ్రౌన్ రైస్ ఎందుకు కలుపుతున్నానో కూడా చెప్తాను. సో ఇక్కడ నేను 1 కప్పు పెసలు, తర్వాత ఒక అరకప్పుకి కొంచెం తక్కువగా తీసుకున్నాను బ్రౌన్ రైసు. ఈ రెండు కలిపి ఒకసారి కడిగేసేసి విడివిడిగా నానబోసాను. రాత్రి అంతా నానబోసాను. సో కనీసం 5-6 అవర్స్ అయినా నానబోసుకుంటే బాగా నానతాయి. సో ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకుంటాను. పెసలు, బ్రౌన్ రైస్ ఈ రెండు కలిపి గ్రైండ్ చేసేసాను. ఈ పిండిని మనం ఇప్పుడు డైరెక్ట్గా వెంటనే వేసేసుకోవచ్చు. జనరల్గా పెసరట్లయితే వెంటనే వేసేస్తారు. ఒక్కొక్కసారి మనకి వేసుకున్నాక కొంచెం మిగులుతూ ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పులావ్ పెట్టకుండానే డైరెక్ట్గా ఆ రోజే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ పెనం కాలింది, దానికి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను బ్రష్ తోటి. ఇప్పుడు ఒకసారి పేపర్ నాప్కిన్ తోటి పెనం మీద ఉన్న తడంతటిని ఒకసారి, అంటే నూనె తడిని ఒకసారి ఇలా తుడిచేసేసి, ఇప్పుడు దాని మీద ఒక గరిటె నిండా పిండి తీసుకుని మధ్యలో వేసి చక్కగా రౌండ్గా పెనం అంతా వచ్చేలాగా ఎంత పెద్దది చేయగలిగితే అంత పెద్దగా దోశని వేసేసుకోండి. ఇక్కడ మనకి పెసలు మంచి ప్రోటీన్ సోర్స్ అని తెలుసు, కానీ ఏమవుతుందంటే ఈ బీన్స్లో మన పెసలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇలా వీటన్నిటిలోనూ కూడా కొన్ని అమైనో యాసిడ్స్ మిస్ అవుతాయి. కాబట్టి మనం దీంట్లో కొద్దిగా రైస్ కానీ మిల్లెట్స్ కానీ యాడ్ చేసుకుంటే కనుక ఆ మిస్ అయిన అమైనో యాసిడ్స్ వీటిల్లోంచి వస్తాయన్నమాట. సో అప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్ అవుతుందన్నమాట. సో బీన్స్కి ఇప్పుడు కూడా కొద్దిగా రైస్ యాడ్ చేస్తూ ఉంటే మంచిదనమాట. అందుకే మనం వింటూ ఉంటాం కదా, బీన్స్ అండ్ రైస్ అంటూ వింటాం. బీన్స్ అండ్ రైస్ అది గుడ్ కాంబినేషన్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వాడాను. ఇప్పుడు దానిపైన కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉన్నప్పుడు అసలు పెసరట్లోకి మనం పచ్చడి కూడా అవసరం లేదు, జస్ట్ ఆపడంగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు పెసరట్టు చుట్టూ కొద్దిగా నూనె వేసుకుని ఆ తర్వాత మధ్యలో అంతా కూడా వేసేయండి. నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. పెసరట్టుకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఈ పెసరట్టు పచ్చిదనం పోయి మధ్యలో కొద్దిగా రంగు మారుతూ ఉంటే ఆ టైంలో తీసేయచ్చు. చుట్టూ కొద్దిగా అట్ల కడుతూ లూజ్ చేసి తీసేసుకోండి. దాన్ని రోల్ చేసుకోవచ్చు, లేదా మధ్యలోకి మడత పెట్టి వేసుకోవచ్చు. మనం ఈ పెసరట్లోకి ఉప్మా చేసుకుంటే కనుక ఆ ఉప్మాను మధ్యలో పెట్టి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసామంటే కూడా భలే బాగుంటుంది. నేను ఇక్కడ రోల్ చేసి తీస్తున్నాను. ఈరోజు నేను పెసరట్లోకి క్రేన్బెర్రీ జింజర్ చట్నీ చేశానండి. చాలా బాగుంది ఇది కూడాను. నేను త్వరలోనే ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక హైప్ చేయొచ్చు. మీరు హైప్ ఇస్తే కనుక అది ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని వీలైతే మీరు హైప్ కూడా ఇచ్చుకోవచ్చు నా వీడియోకి. తర్వాత నా ఫేస్బుక్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూసి ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.